హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసు కదా, ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర జరుగుతున్న పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ గురించి కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. నిజానికి పరిస్థితి ఎంత సీరియస్గా మారిందంటే బంగ్లాదేశ్ తన బోర్డర్ ప్రాంతాల్లో ఏకంగా 60,000 బోర్డర్ గార్డ్స్ను డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. అసలు డిప్లాయ్ అంటే ఏంటి, బంగ్లాదేశ్ ఏం చేయాలనుకుంటుంది, కొత్తగా మొదలైన చర్చలు ఏంటి, దీని గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, బంగ్లాదేశ్ హిస్టరీలో ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఆపరేషన్స్లో ఇదే అతి పెద్దది అని చెప్తున్నారు. అయితే అసలు ఢాకా ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంది, ఈ మొత్తం ఇష్యూలో ఇండియా స్టాండ్ ఏంటి, రండి ఈ విషయాన్ని సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. నిజానికి గత కొన్ని నెలలుగా ఇండియాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్పై యాక్షన్ మరింత స్పీడ్గా కొనసాగుతుంది. దేశంలోని అనేక స్టేట్స్లో అక్రమంగా నివసిస్తున్నారని అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించే ప్రాసెస్ జరుగుతుంది. వీరిలో బంగ్లాదేశ్ నుండి వచ్చారని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇండియా వాదన ప్రకారం ఎవరి వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ మొదట పూర్తవుతుందో వాళ్ళు బంగ్లాదేశ్ సిటిజన్స్ అని కన్ఫర్మ్ అయితే వాళ్ళని తిరిగి తమ దేశానికి పంపించడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ అసలు కాంట్రవర్సీ అక్కడి నుంచే మొదలైంది. ఇటీవల వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఏరియాస్లో కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కొందరిని బోర్డర్ దగ్గరకు తీసుకువచ్చి వీళ్ళు బంగ్లాదేశ్ సిటిజన్స్ అని, ఇండియాలో ఇల్లీగల్గా నివసిస్తున్నారని ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చెప్తూ వచ్చాయి. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కేవలం ఆరోపణల ఆధారంగా ఎవరినైనా స్వీకరించడం సాధ్యం కాదని, ముందుగా వాళ్ళ సిటిజన్షిప్ వెరిఫికేషన్ పూర్తవ్వాలని చెప్తుంది. ఆ తర్వాతే అఫీషియల్ ప్రాసెస్ ద్వారా వారిని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశమే రెండు దేశాల మధ్య టెన్షన్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ BGB అంటే బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్, ఈ బలగాలు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎలాంటి పెద్ద క్లాష్ జరగకపోయినా ఈ ఇష్యూ ఇప్పుడు కేవలం అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ మాత్రమే కాదు, పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ లెవెల్లో కూడా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏమిటి అంటే, బంగ్లాదేశ్ దాదాపు 60,000 మంది BGB పర్సనల్ను బోర్డర్ ప్రాంతాల్లో డిప్లాయ్ చేయడం. రిపోర్ట్స్ ప్రకారం వీళ్లను బంగ్లాదేశ్లోని 26 బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెట్టారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, BGB మొత్తం యాక్టివ్ స్ట్రెంగ్త్ దాదాపు 70,000 మందే అని అంచనా. అంటే వాళ్ళ మొత్తం పవర్లో ఎక్కువ భాగం ఇప్పుడు బోర్డర్ దగ్గరే ఉంది. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం ఇండియా వైపు నుంచి జరుగుతున్నాయని చెప్తున్న పుష్ బ్యాక్ అటెంప్ట్స్ను అడ్డుకోవడానికే ఈ భారీ డిప్లాయ్మెంట్ చేపట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో BGB అనేక ప్రయత్నాలను అడ్డుకుందని కథనాలు వస్తున్నాయి. కొందరు దీనిని నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని కూడా అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను కన్ఫర్మ్ చేసే అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం ఇండియా నుంచి ఇంకా రాలేదు. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు రెండు దేశాల ఆర్గ్యుమెంట్స్ను విడివిడిగా చూడడం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, ఇండియా ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది? దీనికి సమాధానం ఇండియా చాలా కాలంగా ఫాలో అవుతున్న నేషనల్ సెక్యూరిటీ పాలసీలో ఉంది. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది నేషనల్ సెక్యూరిటీ, పాపులేషన్ ప్రెషర్ అండ్ రిసోర్సెస్ యూసేజ్కి సంబంధించిన సీరియస్ ఇష్యూ అని ఇండియా చాలా కాలంగా చెప్తుంది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైనా దేశంలో నివసిస్తే వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని భావిస్తుంది. అందుకే ఇటీవల సంవత్సరాల్లో బోర్డర్ సర్వేలెన్స్, బోర్డర్ ఫెన్సింగ్ అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్లను మరింత బలోపేతం చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ లాజిక్ కూడా వేరేలా ఉంది. తమ సిటిజన్స్ను తిరిగి స్వీకరించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తుంది. కానీ అది ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ బైలాటరల్ అగ్రిమెంట్స్ ప్రకారం జరగాలని డిమాండ్ చేస్తుంది. ముందుగా సిటిజన్షిప్ కన్ఫర్మ్ చేయాలి, ఆ తర్వాతే వ్యక్తిని తిరిగి తీసుకోవాలని బంగ్లాదేశ్ చెబుతుంది. ఇదే కారణంగా అనేక కేసుల్లో ప్రాసెస్ చాలా స్లోగా సాగుతుంది. ఫలితంగా రెండు దేశాల మధ్య డిఫరెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. ఈ మొత్తం ఇష్యూలో మరో ముఖ్యమైన అంశం బోర్డర్ దగ్గర నివసించే లోకల్ పీపుల్. ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ 1000 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. అనేక విలేజెస్ సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇలా సడన్గా భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్ అయితే దాని ప్రభావం సాధారణ ప్రజల జీవితాలపై కూడా పడుతుంది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, డైలీ యాక్టివిటీస్ అన్నీ ప్రభావితమవుతాయి. అందుకే ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇది కేవలం సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే కాదు, ఇది మ్యూచువల్ ట్రస్ట్కు సంబంధించిన అంశం కూడా. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, రీజనల్ కోఆపరేషన్ లాంటి అంశాల్లో మంచి ప్రోగ్రెస్ కనిపించింది. మరి ఇలాంటి టైంలో బోర్డర్ డిస్ప్యూట్స్ పెరిగితే వాటి ప్రభావం మొత్తం బైలేటరల్ రిలేషన్స్పై పడే అవకాశం ఉంది. అందుకే రెండు దేశాల అఫీషియల్స్ నిరంతరం డిస్కషన్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇల్లీగల్ ఇమిగ్రేషన్పై యాక్షన్ కొనసాగుతుందని ఇండియా స్పష్టం చేసింది. అదే టైంలో బంగ్లాదేశ్ కూడా తన బోర్డర్ విజిలెన్స్ తగ్గించే మూడ్లో కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో బీఎస్ఎఫ్, బీజీబీ మీటింగ్స్ అండ్ సీనియర్ అఫీషియల్స్ టాక్స్పై అందరి దృష్టి నిలిచింది. డిస్కషన్స్ పాజిటివ్గా జరిగితేనే టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. కానీ డిఫరెన్సెస్ అలాగే కొనసాగితే బోర్డర్ ప్రాంతాల్లో ఇలాంటి డెవలప్మెంట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఇది కేవలం 60,000 మంది బోర్డర్ గార్డ్స్ డిప్లాయ్మెంట్కు సంబంధించిన కథ కాదు. ఇది ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బోర్డర్ సెక్యూరిటీ, డిప్లొమాటిక్ రిలేషన్స్, నేషనల్ ఇంట్రెస్ట్స్ అండ్ రెండు దేశాల భవిష్యత్ సంబంధాలకు సంబంధించిన పెద్ద ఇష్యూగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఏ దిశగా వెళ్తుందో, ఇండియా అండ్ బంగ్లాదేశ్ డిస్కషన్స్ ద్వారా ఎంత బ్యాలెన్స్డ్ సొల్యూషన్ కనుక్కుంటాయో దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.